ఈరోజు కథ యుక్తిశాలిని. అనగనగా ఒక ఊరిలో ఒక పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు కూతురు ఉండేవారు. తండ్రి కూలీనాలి చేసుకుని వచ్చేవాడు. భార్య ధాన్యం దంపులకు పోయి కొన్ని బియ్యపు గింజలు తీసుకొచ్చేది. కొడుకు అడవుల్లో ఉడుములను వేటాడి తెచ్చి ఊళ్ళో అమ్ముకునేవాడు. ఆడపిల్ల ఇంట్లోనే ఉండి ముగ్గురు తెచ్చినవి పొదుపు చేసి పెట్టేది. కుటుంబం అందరిలోకి ఆడపిల్ల తెలివైంది, చురుకైంది, ఉపాయం ఎరిగినది. ఒకరోజు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, ఇలా మనం ఎన్నాళ్ళు కష్టపడి కడుపు నింపుకుంటాము. శెట్టిగారి దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేయండి. దేవుడి దయ వల్ల మనకు కలిసి వస్తే నిమిషంలో అప్పు తీర్చేయవచ్చు అని సలహా చెప్పింది. తల్లి, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. కానీ రుణం చేసినట్లయితే దానిని తీర్చే మార్గం ఏది? శెట్టి సామాన్యుడు కాదు. మంచి మాటలు చెబుతూనే ఉంటాడు. గడువు దాటిందంటే అనరాని మాటలు అంటాడు. రచ్చకి లాగుతాడు. అతడితో మనం పడలేము. అయినా అప్పు చేసి పప్పుకూడు తినడం ఏమంత మంచిది కాదు అన్నాడు. ఈ మాటలకు ఆ అమ్మాయి, నాన్న, మీరేమీ భయపడొద్దు. నెల వాయిదాకు ఒక 100 రూపాయలు శెట్టి వద్ద తీసుకువచ్చి ఆ సొమ్ముతో పట్నం పోయి సరుకు పట్టుకురండి. ఈలోపు ఏం జరిగినా నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పింది. సరే, ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెబుతుందో అదే చూద్దామనుకుని అతను శెట్టి దగ్గర 100 రూపాయలు బదులు తెచ్చి సరుకు బేరం చేయటానికని పట్నం వెళ్ళాడు. కానీ అనుకున్న గడువు లోపల అతను తిరిగి రాలేకపోయాడు. సరిగ్గా 30 రోజులు పూర్తయ్యేసరికి పొద్దున్నే శెట్టి వాళ్ళింటికి వచ్చాడు. శెట్టి వచ్చే సమయానికి పిల్ల ఒకతే ఇంట్లో ఉంది. మీ నాన్న ఏడి అని అడిగాడు శెట్టిగారు. ఊరికి వెళ్ళాడు అని చెప్పింది ఆ పిల్ల. ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని సమాధానం చెప్పింది ఆ పిల్ల నిదానంగా. ఆ సమాధానం వినేసరికి శెట్టికి ఒళ్ళంతా మంటెక్కింది. సరే, మీ అమ్మేది అని కోపంగా అడిగాడు. మా అమ్మ గండ్ల ఇంటికి వడ్లు దంచటానికి పోయింది అని ఆ పిల్ల నిలకడగా చెప్పింది. ఈ మాటలు శెట్టికి అసలే అర్థం కాక ఆమె తనను వేళాకోళం చేస్తుంది అనుకున్నాడు. సరే, మీ అన్న ఏమయ్యాడు అని శెట్టి కోపంగా అరిచాడు. అందుకు ఆ పిల్ల నవ్వుతూ, మా అన్న కాళ్ళు లేని గుర్రం ఎక్కి వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడండి అంది. శెట్టికి ఈసారి కోపం ఆగలేదు. ఈ పేదవాళ్లకు ఇంత పొగరా అనుకుంటూ వెంటనే రాజు దగ్గరికి ఫిర్యాదు చేయటానికి వెళ్ళాడు. రాజుగారు ఆ పిల్లను పిలిపించి విచారణ చేశారు. అందుకు ఆ అమ్మాయి, మహాప్రభు, నేను చెప్పిన మాటల్లో ఒకటి తప్పు లేదండి. శెట్టిగారికి నా మాటలు అర్థమయ్యాయో లేదో అని అంది. మరైతే నీవు చెప్పిన జవాబుకి అర్థమేమిటో చెప్పు అన్నాడు రాజుగారు. అప్పుడు ఆ పిల్ల, మహారాజా, మా నాన్న వెళ్ళే ఊరికి మన ఊరికి మధ్యలో ఏరుంది. అది కొండవాగు గనుక చినుకు పడటంతోటే నిండి పారుతుంది. ఒకవేళ మా నాన్న బయలుదేరే సమయానికి వాన వస్తే ఏరు అడ్డుకుంటుంది కనుక ఏరు వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని శెట్టిగారి మొదటి ప్రశ్నకు జవాబు చెప్పాను అని చెప్పింది. తరువాత గండ్ల ఇల్లేమిటి, వడ్లు దంచడం ఏమిటి అని రాజుగారు అడిగారు. దానికి గండ్లవారనే ఇంటి పేరుతో ధనవంతులున్నారండి. అక్కడికి మా అమ్మ వడ్లు దంచడానికి వెళ్ళింది అని చెప్పాను. ఈ మాట అర్థం చేసుకోలేకపోయారు శెట్టిగారు అంది. వెంటనే రాజుగారు, కాలు లేని గుర్రం ఉంటుందా, ఏమిటా మాట అని అడిగారు. అందుకు ఆ పిల్ల, మీ అన్న ఏడి అని శెట్టిగారు అడిగారు. మా అన్న చిన్నప్పటి నుంచి చెప్పులు తొడుక్కొని అడవిలోకి ఉడుముల వేటకు పోతాడండి. కాలు లేని గుర్రము అంటే చెప్పులు. ఉడుముకి వెంట్రుకలు ఉండవు కదండి, కనుక వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడటానికి వెళ్ళాడు అని చెప్పాను అని అంది. పిల్ల తెలివితేటలకు, యుక్తికి రాజుగారు మెచ్చుకుని శెట్టికి 100 రూపాయలు జరిమానా విధించి ఆ సొమ్ము పిల్లకు బహుమానం ఇప్పించారు. రాజుగారి ఎదుటే ఆ 100 రూపాయలు ఆమె శెట్టికి జమా కట్టి బాకీ చెల్లించుకుంది. మరునాడే పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి తన కూతురు చేసిన యుక్తి తెలుసుకుని సంతోషించాడు.